షలోమ్. గుడ్ మార్నింగ్ టు ప్రియులారా. అవును, సంతోషంతో ఆనందంతో ఉదయమునే ఆయన వాక్కులు వింటూ ఆయన సన్నిధిలో సంతోషిస్తున్న బిడలారా, ఆ పరమతండ్రిని యెహోవా మిమ్మల్ని సమృద్ధిగా తన దీవెనతో నింపునుగాక. ఆయన సమృద్ధి అయిన కృపతో మిమ్మల్ని బలపరచునుగాక. ప్రియులారా, పరమతండ్రి మనకిస్తున్న అందరిన కృపలో లేఖన భాగంగా ఈ దినము హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యాషువా. అవును ప్రియులారా, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడిగా ఉన్న యెహోషువ మన కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు ఆయనే మరణించి రక్తము కార్చి తన రక్తమును ఆయన తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ఆయన మన కొరకు విజ్ఞాపన చేసి మనకు పాప దోషములన్నీ కూడా క్షమిస్తూ వచ్చాడు. కాబట్టి అలనాడు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకొని తన 10వ వంతు అంతా కూడా ఆ మెల్కీసెదెకు గారికి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఈనాడు యెహోషువ మెస్సియా తన శరీరము అనే రొట్టెను రక్తమైన ద్రాక్షరసం తీసుకొని ఆయన మన దగ్గరికి వస్తుంటున్నాడు. కాబట్టి ఆ శరీరము తిని ఆ రక్తము త్రాగి మనము ఆయన ప్రధాన యాజకుడని, ఆయన మన కొరకు విజ్ఞాపన చేయు ప్రధాన యాజకుడిగా ఉన్నాడని, అదే మాదిరిగా ఆయనే సమాధానపు రాజు, ఆయనే నీతి రాజు అని. అవును, మెల్కీసెదెకు అనగా ఆయనే రాజు, ఆయనే యాజకుడు. కాబట్టి రాజు ఆయనే, యాజకుడు ఆయనే. కాబట్టి ఆది అంతము లేనివాడు ఆయన. కాబట్టి ఆ అబ్రహాము ఎవరికి రొట్టె దశభాగాలు ఇస్తూ వచ్చాడో, అబ్రహాము గర్భంలో ఉన్న ఇస్సాకు, యాకోబు గర్భంలో ఉన్న లేవి కూడా తన దశభాగంలోని కూడా మెల్కీసెదెకు ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము కూడా మన దశమాంశములన్నీ కూడా, మన దశభాగంలోని కూడా మన రక్షకుడైన యెహోషువ మెస్సియా నామమున ఆయన మందిరంలో మనం వేసి ఆ సర్వోన్నతుడైన నిరంతరం యాజకుడిగా ఉన్న మెల్కీసెదెకు క్రమముగా ఉన్న యాజకుడైన యెహోషువ మెస్సియాను మనం ఆరాధించాలి, గణపరచాలి, మహేపరచాలి. కాబట్టి ఆయనే మొదట నీతికి రాజనియు, ఆయనే సమాధానము రాజనియు అర్థమిచ్చినట్టు శాలేము రాజైన ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ యాజకుడు నిరంతరం జీవించుచున్నవాడు ఆయన. కాబట్టి నిరంతరం మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ మనకు సరిపోయిన నాదుడు ఆయన, మనకు అన్ని విధాలుగా ఆయన మనకు తోడుగా ఉన్న నాదుడు. కాబట్టి ఈ మెల్కీసెదెకైన యెహోషువ మెస్సియా ఆయనే మనకు రక్షకుడిగా, విమోచకుడిగా, సర్వోన్నతుడిగా అతి పరిశుద్ధ స్థలములో ఉండి ఆయన మొరుపెట్టినాడు. కాబట్టి ఈ ప్రధాన యాజకుని ద్వారానే మనకు పరలోకానికి మార్గము, పరలోకంలో మనకు నిత్య జీవము. కాబట్టి ఆయన అంటూ వచ్చాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. అట్టి ఆ మార్గమైన ఆ యెహోషువను మనం ప్రధాన యాజకుడిగా, మన మెల్కీసెదెకుగా ఉన్న యెహోషువను మనం ఆరాధన చేద్దాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి యెహోషువ మెస్సియా, మీరు నిరంతరం మా కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నారు, జీవించుచున్నారు నాయన. నిరంతరం జీవించిన మీరు మా కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నారు. అటు ఆ ప్రధాన యాజకుడిగా ఉన్న మిమ్మల్ని మేము సేవిస్తూ, మేము గణపరుస్తూ, మీ నుంచి మేము దీవెన పొందుకు సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.